హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గారెలు ఎవరికి తెలియదు అనేసి అనుకుంటున్నారా? మినపగుళ్ళుతో ఎవరైనా చేస్తారండి, కానీ మినపగుళ్ళు లేకుండా రైస్ తో గారెలు ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ రోజు మన వీడియో అన్నమాట. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు రైస్ తీసుకోవాలి. అలాగే 1 కప్ రైస్ కి 1 కప్ పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదైతే మనకి మినప్పిండి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇదైతే ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ అంటాం కదండి, ఆ రవ్వని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కదండి, ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గారెల పిండి ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దండి, చాలా తక్కువ వాటర్ పడుతుంది. చూసుకొని మనకి గారెల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఈ సూజీ రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మినపగుళ్ళు ఆడిన పిండి కాస్త జిగురుగా ఎలా ఉంటుందో ఈ పిండి కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కాస్త చేతికి తడి చేసుకొని ఇలా గారెలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేనైతే ఇలా చేతితోనే డైరెక్ట్గా గారెలు ఒత్తుతున్నానండి. ఇలా గారెలు చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న కవర్ తీసుకొని ఆ కవర్ మీద కాస్త తడి చేసుకొని కవర్ మీద కూడా ఒత్తుకుని వేసుకోవచ్చు అండి. నేనైతే నాకున్న అలవాటు ప్రకారం నేనైతే చేతితోనే ఒత్తి వేస్తున్నానండి. చాలా మంది మిగిలిన రైస్తో ఏం చేస్తారంటే నైట్ మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే పులిహోర కలపడం, లేదంటే ఫ్రైడ్ రైస్ కలపడం, లేదంటే పడేయడం, ఇవే చేస్తూ ఉంటారండి. చక్కగా ఎక్కువ ఈ పులిహోర ఇవే కాకుండా చక్కగా ఇలా వడలు చేసి పెట్టారనుకోండి, ఉదయాన్నే టిఫిన్కి చాలా చక్కగా హ్యాపీగా తినేస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ రైస్ మిగిలిపోయింది అనుకోండి, గెస్ట్లు ఉంటారు కదా, సో ఆ గెస్ట్లకి ఇలా మిగిలిన రైస్తో చక్కగా వడలు చేసి పెట్టేస్తారు అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. రైస్ కూడా సేల్ అయిపోతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం వెతికే పని లేకుండా చక్కగా హ్యాపీగా అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆ మినపగారెలు తినాలనిపించినా కానీ ఒంటికి పడి చావట్లేదండి. 1, 2 తినేటప్పటికి కింద నుంచి పైనుంచి కూడా సరిగమప పాడేస్తున్నారండి. వినలేక చేస్తున్నాం అనుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఈ వడల్ని చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు. ఎన్ని తిన్నా కానీ ఇబ్బంది పడే అవసరం ఉండదు. గారెల్ని ఇలా 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి రైస్ గారెలు అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఈ రైస్ గారెలు అయితే మినప గారెలతో పోలిస్తే ఇంకా టేస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తగ్గదండి. సో ఈ వడల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.